Hello everyone, welcome back to our Freshesh Now Telugu YouTube channel. ఈ రోజు మనం ఈ వీడియోలో LIC ADO ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించిన డీటెయిల్స్ ని అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సిలబస్ డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు ఈ ఎగ్జామినేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాము. ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ LIC. అలాగే పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటైజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ADO. అలాగే మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ADO ఎగ్జామినేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ని ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ ఓపెన్ మార్కెట్ కేటగిరీ క్యాండిడేట్స్ కి అయితే 2 phases లో ఉంటుంది. phase 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, phase 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్. అలాగే ఆన్లైన్ టెస్ట్ అనేది LIC ఏజెంట్స్ అలాగే LIC ఎంప్లాయీ కేటగిరీ క్యాండిడేట్స్ కి అయితే ఓన్లీ సింగిల్ ఫేజ్ లో ఉంటుంది. అది మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామినేషన్ లో మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి మాత్రమే క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి మాక్సిమం మార్క్స్ వచ్చేసి 40. ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఓపెన్ మార్కెట్ కేటగిరీ క్యాండిడేట్స్ యొక్క ఆన్లైన్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం. ఇందులో phase 1, phase 2 ఉంటాయని మనం ఆల్రెడీ చూసుకున్నాము. phase 1 ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్ టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి మాక్సిమం మార్క్స్ వచ్చేసి 70. ఈ 100 క్వశ్చన్స్ లో 35 క్వశ్చన్స్ అయితే రీజనింగ్ ఎబిలిటీ టెస్ట్ నుంచి వస్తాయి. 35 క్వశ్చన్స్ న్యూమరికల్ ఎబిలిటీ అలాగే 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే వస్తాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈచ్ సబ్జెక్ట్ కి 20 minutes. అలాగే ఎగ్జామ్ పేపర్ యొక్క మీడియం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్ లో అయితే ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ తప్పితే 2 sections కూడా ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్ లో ఉంటాయి. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఇది ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క మార్క్స్ ని ర్యాంక్ కి కౌంట్ అయితే చేయరు. ఆ తర్వాత phase 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ లో టోటల్ 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 160 మార్క్స్. ఈ 160 క్వశ్చన్స్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. 50 క్వశ్చన్స్ అయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. 60 క్వశ్చన్స్ అయితే ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్నెస్ సబ్జెక్ట్ నుంచి అయితే వస్తాయి. ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఇస్తారు. క్వశ్చన్ పేపర్ యొక్క మీడియం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ లో ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలాగే LIC ఏజెంట్స్ అలాగే ఎంప్లాయీ కేటగిరీ క్యాండిడేట్స్ యొక్క ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే పైన చెప్పిన విధంగా ఓన్లీ సింగిల్ ఫేజ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. అంటే మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఇది 160 మార్క్స్ కి అయితే కండక్ట్ చేస్తారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఇస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ లో 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్ లో 20 క్వశ్చన్స్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. 20 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. 60 క్వశ్చన్స్ అయితే ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ మీద వస్తాయి. సో టోటల్ 100 క్వశ్చన్స్ 160 మార్క్స్ కి అయితే ఈ పేపర్ ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క మీడియం వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే ఉంటుంది. ఇది ఏజెంట్స్ కేటగిరీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. ఎంప్లాయీ కేటగిరీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఏజెంట్ కేటగిరీకి సిమిలర్ గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, మార్కెటింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ టెస్ట్ ప్లేస్ లో ఎంప్లాయీ కేటగిరీ వాళ్ళకి ప్రాక్టీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. మిగతా టోటల్ క్వశ్చన్స్ అయితేనేమి మీడియం అలాగే టైం డ్యూరేషన్ కూడా ఈ 2 కేటగిరీస్ వాళ్ళకి ఒకటేలాగా ఉంటుంది. ఓన్లీ ఈ సబ్జెక్ట్ దగ్గర మాత్రమే వేరియేషన్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మనం పైన చూసుకున్నాము. ఈ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమ్స్ యొక్క సిలబస్ మనం చూసుకుందాము. ప్రిలిమ్స్ లో వచ్చే సబ్జెక్ట్స్ రీజనింగ్ లో టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే ఇన్ఈక్వాలిటీస్, పజిల్స్, బ్లడ్ రిలేషన్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్, డేటా సఫిషియన్సీ, డైరెక్షన్ సెన్స్, సిలాజిజం, మెషిన్ ఇన్పుట్ అవుట్పుట్, లాజికల్ రీజనింగ్. ఇవి రీజనింగ్ యొక్క టాపిక్స్. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్ట్ లో టాపిక్స్ చూసుకున్నట్లయితే డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, మిస్లేనియస్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్, అప్రాక్సిమేషన్ అండ్ సింప్లిఫికేషన్, ఇన్ఈక్వాలిటీస్ అండ్ నెంబర్ సిరీస్.
అలాగే జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో టాపిక్స్ చూసుకున్నట్లయితే ఒకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే జంబుల్డ్ పారాగ్రాఫ్, సెంటెన్స్ ఎర్రర్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఫిల్లర్స్, వర్డ్ యూసేజ్, ఫ్రేజ్ కనెక్టర్స్, క్లోజ్ టెస్ట్, పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి ప్రిలిమ్ సబ్జెక్ట్ యొక్క సిలబస్. మెయిన్ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ మనం చూసుకున్నట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్ట్ నుంచి పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్, యావరేజెస్ అండ్ ఏజెస్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్, నెంబర్ సిరీస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజ్, డేటా సఫిషియన్సీ, ఇన్ఈక్వాలిటీ, సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, బోట్ అండ్ స్ట్రీమ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్ముటేషన్, కాంబినేషన్ అండ్ ప్రాబబిలిటీ, మెన్సురేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్. అలాగే రీజనింగ్ యొక్క టాపిక్స్ చూసుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్, డేటా సఫిషియన్సీ, ఇన్పుట్ అవుట్పుట్, డైరెక్షన్ సెన్స్, సిలాజిజం, కోడింగ్ డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీస్, పజిల్, సీటింగ్ అరేంజ్మెంట్, ప్యాసేజ్ ఇన్ఫరెన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, ఆర్గ్యుమెంట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. అలాగే ఫినాన్షియల్ అవేర్నెస్ సబ్జెక్ట్ లో టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఫినాన్షియల్ మార్కెట్, రెగ్యులేటరీ ఏజెన్సీస్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, క్యాపిటల్ మార్కెట్ అండ్ ద గవర్నమెంట్, మనీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంటల్ కౌన్సిల్, స్టాక్ మార్కెట్స్ అండ్ బాండ్ మార్కెట్స్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, primary markets and secondary markets, the study of the foreign exchange interbank market, the role of money markets in the financial system, derivatives markets and private investing, special status for certain financial intermediaries, establishment of FSDC, international financial organizations. అలాగే ఇన్సూరెన్స్ మార్కెట్ అవేర్నెస్ సబ్జెక్ట్ లో టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్సూరెన్స్, హిస్టరీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్, హిస్టరీ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్, నో అబౌట్ IRDA, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఇన్సూరెన్స్ మార్కెట్, ఇన్సూరెన్స్ ombudsman, current insurance schemes, ULIP, public sector insurance companies, private sector insurance companies, schemes related to insurance, employment state insurance schemes, abbreviations related to insurance industry, other important topics related to insurance awareness, glossary of insurance terms. అలాగే లాస్ట్ గా జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ యొక్క టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్, మానిటరీ పాలసీ, క్యాపిటల్ అండ్ కరెన్సీ, అవార్డ్స్ అండ్ హానర్స్, అలాగే బడ్జెట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. ఇవి LIC ADO ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరైతే ఈ సిలబస్ ని ఎగ్జామ్ ప్యాటర్న్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ లో మీకోసం లింక్ ఇవ్వడం జరిగింది. మీరైతే ఆ లింక్ ద్వారా ఈ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.